అక్క నీకు దండం పెడతా, నన్ను చంపకక్క. ఈ అంజిగాని బట్టలు స్వార్థం కోసం చెల్లిని చంపుతావా? చంపుతా. చెల్లిని చంపితే వచ్చే జన్మలో పిల్లిలా పుడతావే సూపనక్క. దాని తల్లిలో పుట్టినా పర్వాలేదు, నువ్వు ఎంత బతివులాడినా నిన్ను బ్రతకనివ్వనే, చంపి తీరతా. వదిలే అక్క, ప్లీజ్ అక్క, చంపద్దక్క. నరుక్కుంటూ పోతే అడవులు మిగలవు, చంపుకుంటూ పోతే మనుషులు మిగలరు అని ఇంద్రా సినిమాలో చిరంజీవి గారు చెప్పారు కదక్క. వదిలే అక్క. ఏయ్! సౌండ్ చెయ్యకు, కంఠం కొరికేస్తా. ఈ ఇంట్లో ఏ సెంటర్ అయినా సరే, కిచెన్ అయినా సరే, హాల్ అయినా సరే, బెడ్రూమ్ అయినా సరే, ఆఖరికి బాత్రూమ్ అయినా సరే, నీ బలాన్ని బంధుగణాన్ని కూడగట్టుకునిరా. సింగిల్ గా వస్తా, చెమట పట్టించి చంపేస్తా అని బాలయ్య బాబు కూడా చెప్పాడు తెలుసా? చంపేయండి అమ్మాయి గారు. మట్టర్లో అంజిగాడు కూడా ఉన్నాడా? ఒరే అంజి తలుపు తీరా. అయ్యారు వచ్చేస్తున్నారు, తొందర చంపేయండి అమ్మాయి గారు. వద్దక్క, వద్దక్క, ప్లీజ్ అక్క, వద్దక్క. ఒరే అంజిగా తలుపు తీరా. ఒరే తీయండి రా, తలుపు తీయండి రా. నేను తీయను అయ్యారు, మీరు చంపేసేయండి. వద్దే, ప్లీజ్ చంపద్దే, నువ్వు ప్లీజ్. బతికుంటే నా ఆటలు సాగవు. వద్దక్క, ప్లీజ్ అక్క, చెల్లిని కనికరించవే ప్లీజ్. జబ్బరుండేసాక డోర్ గుద్దితే బత్తలైపోవాలి. అమ్మా జబ్బ జ్యూస్ అయిపోయింది. అయినా నువ్వేమన్నా హీరో ఏంట్రా, కొత్తగానే డోర్లు గోడలు బద్దలైపోవడానికి? ఏడినా ఏంటండి మడ్డారు మంచి మూమెంట్ లో ఉంటే డిస్టర్బ్ చేశారు. ఏంట్రా మూమెంట్ లో ఉండేది? నీ అబ్బా గొళ్ళాలు వేసుకుని గొడవలు ఎట్టుకుంటారా? ఏం జరుగుతుందిరా లోపల? ఏం చేస్తున్నారు దీన్ని? చూడు బావా, అక్క అన్యాయంగా చంపేస్తుంది నన్ను. చంపేస్తున్నావా? అవును, కత్తులు గట్రా లేవు, మెటీరియల్ లేకుండా మటర్ ప్లాన్ చేసేవా? దీన్ని చంపడానికి సామాన్లు ఎందుకు, చేతి వేళ్ళు సరిపోతాయి. పేక పాల పేకలా ఉందని పిసికి చంపేద్దాం అనుకున్నావా? పిసకటం ఎందుకు, ఒత్తితే చచ్చిపోద్దిగా. ఒత్తితే చచ్చిపోద్దా? లూడోలో ఒత్తేగా చంపాలి. లూడోనా? లూడో లూడో లీడా. పెక్క చంపడానిక ఎంత పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు? నేను ఇంకా జబ్బిరిగిపోయేలా తలుపులు గుద్దుకుని మరీ పడ్డాను కదే. ఈ శాండాలం సీన్కి ఈడు మళ్ళీ సపోర్టింగ్ క్యారెక్టర్. అయినా మీరేంటి దండి మీద ఆరేయాల్సిన బట్టలు భుజాన ఆరేసుకొని తిరుగుతున్నారు? ఆరిపోయినాయి కాబట్టి వేసుకుని తిరుగుతున్నాను. ఉతకడానికి వాషింగ్ మిషన్ వచ్చినాయి కానీ ఐరన్ చేయడానికి ఇంకా ఇస్త్రీ మిషన్ రాలేదు. అందుకే కదా బా అంజిగండి పెట్టుకున్నావు. అందుకే వచ్చాను. యారా కారు గడిగావా? లేదు. షూ పాలిష్ చేసావా? లేదు. ఈ బట్టల ఐరన్ కూడా చేయలేదు. కాఫీ తాగావా? తాగాను. టిఫిన్ చేసావా? చేశాను. పనిలో తీసుకుని వెళ్ళిపో. అలాగే. పని పోతే పెర్ఫార్మెన్స్ ఇలా నేరా చేసేది? మరెలా? చూసి నేర్చుకో. అయ్యయ్యో అయ్యగారు ఇప్పటికిప్పుడు పనిలోంచి తీసేస్తే నింపుకోవడానికి పొట్ట ఎలాగండి, కప్పుకోవడానికి బట్ట ఎలాగండి, పడుకోవడానికి గట్ట ఎలాగండి అని బతిమాలకోలరా బేవర్ చదవా. వాడికన్నా నువ్వే బాగా సెట్ అయ్యో బా. కొట్టానంటే పెట్టాలా ఎగురుతో చెప్తున్నా. వద్దులే. ఎందుకండి ఫుల్ గా ఫుడ్ పెడితే పొట్ట గురించి ఆలోచించాలి, కాస్ట్లీ డ్రెస్లు ఇస్తే బట్ట గురించి ఆలోచించాలి. ఎలాగో రోజు గట్టి మీద పడుకుంటున్నాను, మిమ్మల్ని ఎందుకు బతిమాలండి? కరెక్టే. పోనీ పన్నోడు క్యారెక్టర్ ఇచ్చి పర్మనెంట్ గా ఇంట్లో పెట్టుకున్నప్పుడు పెళ్లి చేయాలి కదా, చేయరు. కరెక్టే. ప్రేమిస్తే ఎంకరేజ్ చేయాలి కదా, చేయరు. కనీసం పెంచుకున్న కుక్కల కన్నా టైం వస్తే బయటకు వదిలేస్తారు, అది కూడా చేయరు. అరే పెళ్లి చేసుకోగానే ప్రేమించి మాత్రం పెళ్లి చేసుకోకరా. ఏదో చెప్తున్నారు, చెప్పండి. మరి నేను బ్యాచిలర్ రూమ్ లో ఉన్నప్పుడు మా రూమ్మేట్ ప్రదీప్ గాడు అసలు ఏ పని చేసేవాడు కాదు. తింటే గిన్నెలు కడిగేవాడు కాదు, పంటే బెడ్షీట్లు మర్తెట్టేవాడు కాదు. రూమ్ క్లీన్ చేయకపోగా తడిగుడ్డెడితే తొక్కుకుంటూ పోయేవాడు. అంత బిజీగా ఏం చేసేవాడు? లవర్ తో ఫోన్ లో సొల్లు కవర్లు చెప్పేవాడు. నువ్వు ఊరుకునేవాడువా? లేదు, ఎక్స్ట్రా డబ్బులు వసూలు చేసేవాడు. అదే కదా. ఏంటదే కదా. అప్పుడు పని తెప్పించుకున్న కర్మ వదలదు కదా. ఇప్పుడు ప్రేమించిన దాన్ని పెళ్లి చేసుకుని ఇంట్లో పని బయట పని కూడా ఆడే చేస్తున్నాడు. మరి ఆవిడేం చేస్తుంది? సేమ్ ఫోన్ లో పుట్టింటోళ్ళతో సొల్లేస్తుంది. మగాడంటే పనోడు అవ్వాల్సిందేనండి. అందుకే ఐరన్ చేసుకునిరా. అమ్మగారు ఆవిడ లవర్ పనులు ఏం చేస్తున్నారండి? లవరా? ఆడేవడా? నువ్వేరా. ఓ నేనే కదా. లివింగ్ రిలేషన్ లో ఉన్నప్పుడు ఎవడి పని ఆడే చేసుకోవాలి. పనులు చేసుకోవడానికి అయితే ఇలాంటి పనికి మళ్ళీ రిలేషన్షిప్ నేను పెట్టుకోను.